నానా రకాల బాధలతో, సమస్యలతో, ఇరుకులతో, ఇబ్బందులతో నలిగిపోతూ ఎన్నో శ్రమలతో మీరు ఇక్కడికి వచ్చారు. నేను సింపుల్గా ఒక మెసేజ్ చెప్పొచ్చు. ఎంతోమందిని దేవుడు బాగు చేశాడు, విడిపించాడు, సహాయం చేశాడు, స్వస్థపరిచాడు, అప్పులు తీర్చాడు, ఉద్యోగాలు ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు, పెళ్ళిళ్ళు చేశాడు. అబ్బో సూపరో అని ఒక ముక్క చెప్పేశాను అనుకో, అబ్బా దేవా నాతో మాట్లాడా, థ్యాంక్స్ లాడ్ అనుకుంటూ ఆనందంగా పళ్ళికి ఇచ్చుకుంటూ వెళ్తావు నువ్వు. నాకు తెలుసు ఆ సంగతి. కానీ డైరెక్ట్గా పాయింట్ చెప్పను మీకు. కానీ నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలన్నిటినీ దేవుడు జోక్యం చేసుకొని డీల్ చేయడానికి కావలసిన మార్గాన్ని నీకు చూపిస్తా. దేవుడు నీ విషయంలో జోక్యం చేసుకుని నీ గురించి శ్రద్ధ నిలిపి నీ పక్షంగా ఇక ఆయన ఆలోచించి కదలడానికి అనుకూలమైన మార్గం చూపిస్తా నీకు. నేను జస్ట్ నీ మీద చేయించి ప్రార్థన చేసి ప్రభువా ఈ సమస్య తీసేయి అన్నాను అనుకో, నా ప్రార్థన దేవుడు వింటాడు, నీ విశ్వాసం కూడా ఫలిస్తుంది, నిజంగా సమస్య పోయిద్ది, బాగుంది. మళ్ళీ సమస్య రాదని గ్యారెంటీ ఏమైనా ఉందా? మళ్ళీ సమస్య వచ్చినప్పుడు మళ్ళీ నీకు అందుబాటులో నేను ఉండకపోతే, మరో సమస్య వచ్చినప్పుడు నీకు అందుబాటులో నేను ఉండకపోతే, కాబట్టి నీకు 100 సార్లు సమస్య వచ్చినా నువ్వే డీల్ చేసుకునే మార్గం నీకు చూపిస్తాను నేను. అది నా పాయింట్. ఇక షాలేం రాజు అనేవాడు అందినా అందకపోయినా నువ్వే డీల్ చేసుకోవచ్చు. అంటే నువ్వు ఎట్లా డీల్ చేసుకుంటావు అంటే, నువ్వు కాదు, దేవుడు నీ పక్షంగా కదులుతాడు. 100 సార్లు కాదు, 1000 సార్లు అయినా కదులుతాడు. ఆ మార్గాన్ని నేను నీకు అవగాహన కల్పించి వదలాలి. మీ అందరి సమస్యల కోసం నేనే ప్రార్థన చేస్తాను, పరిష్కారం వచ్చిద్ది అని మిమ్మల్ని అందరినీ నా ప్రార్థనకు అలవాటు చేశాను అనుకో, ఫుల్గా తేడా పడిద్ది వ్యవహారం. నేను మీకు అందుబాటులో ఉన్నంత వరకు ఓకే, నేను అందుబాటులో లేననుకో తేడా పడతాడు. నేను అందుబాటులో ఉన్నా లేకపోయినా మీరు కూడా నా వలే దేవునితో నడిచేవారనుకో, నీకు ఎల్లప్పుడూ షాలేమన్న అందుబాటులో ఉండకపోయినా ఆ పరమ షాలేము రాజు అందుబాటులో ఉంటాడు. నీకు నేను కావాలా, ఆయన కావాలా? పెద్దగా చెప్పమా, అవునా? రైట్. నీకు ఈ షాలేం రాజు అన్నతో పరిచయం కావాలా, ఆయనతో పరిచయం కావాలా? రైట్. మెయిన్ ఆయన. ఆ లింకు కలపటానికి నేను, ఆయన్ని నిన్ను కలపటానికి నేను. ఓకే. దీన్ని ఇంకో భాషలో చెప్పాలంటే, పిల్లవాడు ఇబ్బంది పడుతుంటే నువ్వు వెళ్ళకుండా ఏంటి అని కొడుకు గురించి కొడుకు తల్లి తన భర్తతో, అంటే ఆ కొడుకు తండ్రితో అందనుకో, తండ్రి ఏమంటాడు తెలుసా? ఎంతకాలం ఉంటాను వెర్రి మొహమా, కింద పడో పైన పడో వాడో ఓడో వాడే నిలబడాలి, వాడే కనెక్ట్ అవ్వాలి. కానీ అంటాడు జ్ఞానం గల తండ్రి. సింపుల్గా ఇంకో టైప్లో చెప్పాలంటే, వాడి కాళ్ళ మీద వాడే. ఇప్పుడు మీ అందరూ కూడా మీ కాళ్ళ మీద మీరే నిలబడాలనేది నా ఆశ. దేవునితో మీరు నడవాలనేది నా ఆశ. ఓకేనా? దానికి గాను నా అనుభవం మీకు చెప్తా. నా కుమారుడా, వాక్యం మీద మనసు పెట్టు, వాక్యం మీద మనసు పెట్టు, వాక్యానుసారంగా ప్రవర్తించడానికి నడుం కట్టు. మొదట నా నీతిని, రాజ్యమును వెతుకు. ఫస్ట్ ఆత్మ యొక్క విలువ తెలుసుకో. నశించిపోతున్న జీవితాల విషయంలో నాకున్న చింత, బాధ, వేదన గ్రహించు. ఆ విషయంలో నువ్వు చేయాల్సిన పని విషయంలో నీ కర్తవ్యాన్ని గుర్తించి నువ్వు నా చిత్తము నెరవేర్చడానికి అడుగులే. ఎప్పుడైతే నీవు నా విషయాల గురించి చింత కలిగి ఉన్నావో, ఇక నీ చింతల సంగతి నేను చూసుకుంటా. ఇక నీ బాధ్యతలు, నీ ఇబ్బందులు, నీ శోధనలు, నీ ఎక్సెట్రా నేను చూసుకుంటా. అయితే నువ్వు ప్రజెంట్ నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితుల మీద దృష్టి పెట్టద్దు.
నేనేది నీకు చెప్పానో దాని మీద మనసు పెట్టు. మొదట నా నీతిని, నా రాజ్యము, పిదప నీకు అన్నీ నేను ఇస్తా. నీకేం కావాలో నాకు తెలుసు, ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో నాకు తెలుసు, నేను ఇస్తా. ఇది సూత్రం. అందుకే గద్దించి స్వస్థత ప్రార్థన కూడా చేయను నేను. ఎందుకంటే చేయాల్సింది చేశాను అనుకో, ఎంత గొప్ప అద్భుతాలైనా జరగాల్సింది జరుగుతాయి అంతే. ఎంతమందికి అర్థమైంది? అది 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 నా ధీమా. అది ఆదివారం రోజు రేపు మీరు చూడండి, ఎన్ని సాక్ష్యాలు వస్తాయో చూడండి. వాళ్ళ కోసం నేను ఎగిరి ప్రార్థన చేసి గందరగోళం చేసి కింద పడి దొలాడింది ఏమి ఉండదు. గ్లోరీ 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 అని అరిసింది కూడా ఏమి ఉండదు. చెప్పాల్సిన మ్యాటర్ చెబుతా, చేయాల్సిన ప్రార్థన సింపుల్గా చేస్తా అంతే. దేవుడు కార్యాలు దేవుడు చేసుకుంటూ వెళ్ళిపోతుంటాడు. అంటే నేను చేయాల్సింది నేను చేస్తే దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తాడు అన్నమాట. మీకు కూడా అదే చెప్తున్నా. వారు బయలుదేరి సువార్త ప్రకటించుచూ సంచారము చేశారట. వాళ్ళు సువార్త ప్రకటిస్తూ సంచారం చేస్తుంటే దేవుడు వాళ్ళ వెంట నడుస్తూ సూచక్రియల అద్భుతాలు వారి ద్వారా జరిగిస్తూ వాళ్ళందరినీ కూడా దేవుడు వాడుకున్నాడు. వాళ్ళలో అందరి పేర్లు రాయలేదు, కానీ స్టెఫను, ఫిలిప్పు ఇద్దరి పేర్లు రాశాడు. నీకు ఎనీ టైం దేవుడు నీ గురించి దృష్టి పెట్టి నీ మీద శ్రద్ధ నిలపాలి అంటే ఒకటే చిట్కా, నువ్వు ఎనీ టైం ఆయన మీద దృష్టి నిలిపి ఆయన మీద శ్రద్ధ పెట్టు. నీ కార్యాలను దేవుడు నెరవేర్చాలి అంటే దేవుని రాజ్య విస్తరణ కొరకు, దేవుని కార్యాల నెరవేర్పు కొరకు నువ్వు భారం కలిగి ఉంటావు. నీ పక్షాన దేవుడు కదలకపోతే అప్పుడు అడుగు. ఇంకా వేరే చిట్కాలు ఏం లేవు. నన్ను ఘనపరచు వారిని, విశ్వసించు వారికి సమస్తము సాధ్యమే. కాబట్టి నువ్వు చేయాల్సింది ఏంటంటే ఇదే. నేను చేసింది అదే. అప్పుల పాలై ఉన్నా చాలా రకరకాల సమస్యలతో, కానీ ప్రభువులోకి వచ్చినాక వాటిని పెద్దగా నేను తీసుకోవాలా. అవమానం వచ్చిద్దేమో, ఎగతాళి జరిగిద్దేమో, అప్పులోళ్ళు ఏమన్నా అంటే వీటి గురించి నేను ఆలోచించాల. నా మైండ్ అంతా ఆత్మల రక్షణ కొరకు మళ్ళింది. ఎందుకంటే నమ్మింది నిజమైన దేవుణ్ణి. కహాని కాదు, రాయి గుట్ట చెట్టు పుట్ట కాదు, నిజమైన దేవుడు, మాట్లాడే దేవుడు, మనసున్న దేవుడు, ప్రాణం ఇచ్చిన దేవుడు, ప్రేమించే దేవుడు, రక్షించే దేవుడు, నిజమైన దేవుడు, భూమికి దేవుడు, ఆకాశానికి దేవుడు, సృష్టి మొత్తానికి దేవుడు, ఉన్నవాడు, అనువాడు, సజీవుడు, సర్వశక్తుడు, సర్వోన్నతుడు, మహోన్నతుడు, మనోహరుడు, సుందరుడు, అధికాంక్షణీయుడు, అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా దయచేయగలిగిన దేవుడు అనేది నాకు తెలుసు. నన్ను నేను ప్రేమించుకునే దానికంటే ఆయన నన్ను ఎక్కువ ప్రేమిస్తాడు. నా గురించి నేను ఆలోచించుకునే దానికంటే ఆయన నా గురించి ఎక్కువ ఆలోచిస్తాడు. ఎంత నా వరకేనా? నీకు కూడా నా గురించి కూడా అన్నా అంటే చేయొచ్చు. నీ గురించి కూడా అంతే ఉందా, లేకపోతే ఏమన్నా మార్పు ఉందా? నా కోసం ప్రాణం పెట్టింది వాడు నీ కోసం కూడా పెట్టాడు. హల్లెలూయా. కాబట్టి నా విషయంలో చింత ఉన్న దేవునికి నీ గురించి కూడా ఉంది. అది నేను ఎరుగున్నందున ఇక అనుమానం పెట్టుకోవాలా. ఈ అప్పు తీరిద్దా, ఈ సమస్య పోయిద్దా, ఈ రోగం తగ్గిద్దా, ఇదేమన్నా కొలికి వచ్చిద్దా, వామ్మో ఏమైద్దో అనే విచారాలు వదిలేశా. ఎందుకంటే ఆయన ఏందో నాకు అర్థమైంది. అర్థమైనాక ఇంకా అనుమానితుల్లాగా, అవిశ్వాసుల్లాగా డౌట్ పడి జుట్టు పీక్కోవటం ఎందుకు? కాబట్టి దొరకాల్సినోడు దొరికాడు, తెలుసుకోవాల్సిన వాడిని తెలుసుకున్నా, కలుసుకోవాల్సిన వాడిని కలుసుకున్నా, ఇక లెక్కలన్నీ ఆయనే చూసుకుంటాడు. ముందు నేను ఆయన లెక్కలు చూడాలని మొదలుపెట్టా. అర్థమైతే ఒక స్తోత్రం చెప్పు. ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళి ఇంటికి వచ్చి పరిశుద్ధ గ్రంథం ముందేసుకొని చదవటం, ప్రార్థన చేయటం, పరిచయస్తులందరికీ యేసును పరిచయం చేయడం మొదలుపెట్టా.
ఈరోజు మీకు ఒక మాట చెప్తా. యెరూషలేములో ఉన్న ఒక చర్చ్ అంటే సంఘం చెదరగొట్టబడితే ఆ ఒక చర్చి కాస్త అనేక చర్చిలుగా మారిందని చెప్పాను. ఓకేనా? ఈరోజు నిన్ను కూడా ఒక మందిరంగా దేవుడు డిజైన్ చేశాడు, నిర్మించాడు. నీ ఇంటి పక్కన, బాగా వినండి, ఇది కీలకమైన మాట, చర్చికి రావడానికి ఇష్టపడని అన్ని జనులు కూడా దేవుని సన్నిధిలో ఆనందించేటట్టు నువ్వు చేయగలవు. చర్చికి రావడానికి ఇష్టపడని అన్ని జనులకు కూడా దేవుని సన్నిధిలో ఆనందించినట్లు నువ్వు చేయగలవు. సింపుల్. నువ్వు సహజంగా ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తులకి దేవుని గురించి ప్రకటించి, ఎందుకంటే మీలో అందరూ కాకపోయినా కొంతమంది మంచి విశ్వాసులు ఉన్నారు. ఇక వాళ్ళ మైండ్ అంతా కూడా నశించిపోతున్న ఆత్మను రక్షించాలనే చింతే ఉంటుంది. ఏ విధం చేతనైనా ఒక ఆత్మని కాపాడాలన్న రందే ఉంటుంది. వాళ్ళ బాధలు, వాళ్ళ ఇరుకులు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ సమస్యలు, వాళ్ళ నిందలు, వాళ్ళ అవమానాలు, వాళ్ళ అప్పులు, వాళ్ళ తెప్పలు ఏం పట్టవు. ఎందుకని పట్టవంటే నమ్మిన వాడిని ఎరుగుదురు గనుక వాటి గురించి వాళ్ళకి భయం లేదు. నిజంగా వాళ్ళు నమ్మినట్టే కార్యాలన్నీ దేవుడు కూడా అంతే చేస్తుంటాడు. ఇక వాళ్ళ చింతంతా పక్కనున్న అన్ని జనుల రక్షణలోకి నడిపించాలనే. సేవకుల గురించి నేను చెప్పట్లా, విశ్వాసుల గురించి చెప్తున్నాను నేను. ఎవరి గురించి? దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇది మీలో ఎవరికైనా అర్థం కాకపోతే సీనియర్స్ కొంచెం జూనియర్కి అర్థమయ్యేటట్టు చెప్పండి. నా గురించి నేను ఆలోచించడం మానేశా, నా ఇంటి గురించి ఆలోచన మానేశా, అనేక మందిని కాపాడాలి అనే పిచ్చిలోకి వెళ్ళిపోయా. ఎదుటి వాళ్ళ గురించి ఎప్పుడైతే ఆలోచించి వాళ్ళకి ప్రకటించి వాళ్ళ కోసం ప్రార్థన చేయటం మొదలుపెట్టానో, ఇక నా చింతల సంగతి ఆయన చూసుకున్నాడు. నాకు స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను ఇచ్చాడు మహానుభావుడు. బాగా వినండి. ఇప్పుడు ఇంత చెప్పిన తర్వాత కూడా నీ అప్పుల గురించి, నీ బాధల గురించి, నీకు పిల్లలు లేరని, నీ ఇంట్లో వ్యక్తులు మారలేదని, లేకపోతే ఏదో సమస్యలు పెట్టుకొని ఆలోచిస్తున్నావా? వదిలేసావా? వదిలేసానా అంటే చేయొద్దు. వదిలేసావా? వదలలేదా? వదలకుండా అంతే పెట్టుకుంటే నేను చేయగలిగింది ఏం లేదు. దేవుడి మీద నీకు విశ్వాసం ఉంటే ఇప్పుడే వదిలే. దేవునికి మహిమ. వదిలే, ఆయన చూసుకుంటాడు. ఆయన వదిలేయమన్నది వదిలే, ఆయన చేయమన్నది చేయి. అదే ఇది. అదేంటిదంటే, నా ఇంటి పక్కన వాళ్ళు కూడా దేవుని సన్నిధిలో ఆనందించేటట్టు చేయొచ్చు, అన్యులు కూడా నేనన్నా. ఏ మాటతో అన్నానంటే, వాస్తవంగా వాళ్ళు చర్చికి రావాలి. వాళ్ళు చర్చికి రానప్పుడు చర్చియే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఇది నా పాయింట్. ఈ చర్చి వాళ్ళ దగ్గరికి ఎట్టబోయిద్ది? అన్ని జనుల దగ్గరికి. మీ ఇంటి పక్కన ఉన్న సుబ్బాయమ్మ దగ్గరికి తండ్రి సన్నిధి మందిరం పోయిద్దా? మీ ఇంటి పక్కన ఉన్న వెంకట్రావు దగ్గరికి తండ్రి సన్నిధి మందిరం పోయిద్దా? మరి చర్చి అక్కడికి పోవాలంటావు అంటే ఎలానో తెలుసా? నువ్వు వెళ్ళి కలిస్తే ఈ దగ్గరికి వెళ్ళినట్టే. ఎందుకో తెలుసా? ఇదొక దేవాలయం అయితే కదులుతున్న దేవాలయం నువ్వు. ఒక్కసారి 1 కొరింథీ 3:16, 6:19 బైబిల్ది. 1 కొరింథీ 3:16, 6:19 ఒక్కసారి చూడు తొందరగా. చదువు వచ్చిన వాళ్ళు తీయండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించున్నాడనియు మీరు ఎరుగరా? చర్చిలో ఎవరున్నారండి? నాకెళ్ళి చూసి చెప్పండి. చర్చిలో ఎవరున్నారు? పెద్దగా చెప్పండి. అది కదా సౌండ్. దేవుడు ఉన్నాడు. చర్చిలోంచి మనం బయటికి వెళ్తే, రోడ్డు మీద మనం తిరుగుతుంటే
ఆ రోడ్డు మీద దేవుడు ఉన్నాడా? బజారులో మనం తిరుగుతుంటే బజారులో దేవుడు ఉన్నాడా? చర్చిలో దేవుడు ఉన్నాడు. ఇంకో చోట ఏడున్నాడు తెలుసా? నీలోనే ఉన్నాడు. అది వాక్య సత్యం. ఎవరిలో? మారు మనసు పొంది, పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొంది, పరిశుద్ధపరచబడి దేవునికి చెందిన వ్యక్తివైన నువ్వు, క్రీస్తు రక్తములో కడగబడిన నువ్వు, జీవగ్రంథంలో పేరు సంపాదించిన నువ్వు, నీలో దేవుని పరిశుద్ధాత్మ నివాసం ఉన్నాడు. నీలో ఆయన ఉన్నాడు. నువ్వు ఎక్కడికి వెళితే అక్కడ దేవుని సన్నిధి వస్తుంది నీతో పాటు. నీలో ఉండి ఆయన నువ్వు ఎడు తిరిగితే అటు నీతో పాటు ఆయన వస్తున్నాడు. ఒక అన్యజనుడి దగ్గరికి నువ్వు వెళ్ళావు అనుకో, నీలో ఎవరున్నారు? ఇప్పుడు ఆ అన్యజనుడు ఎవరు సమక్షంలో ఉన్నాడు? దేవుని సమక్షంలోనే ఉన్నాడు. నేను రాగానే మీ అందరికి వందనాలు చెప్తా. ఎందుకో తెలుసా? మీరు కూడా దేవుని సంఘం, దేవాలయం కాబట్టి, మీ అందరిలో కూడా ప్రభు ఆత్మ ఉన్నాడు కాబట్టి భయంతో చెప్తా. కొంతమంది కాదు, దేవుని ఆత్మ మీలో ఉన్నాడు అందుకు చెప్తా. ఓకేనా? ఇప్పుడు గమనించండి, దేవుని సన్నిధిలో నుంచి మీరు వెళ్ళినప్పుడు దేవుణ్ణి వదిలేసి వెళ్ళట్లా, దేవుడు మీతో వస్తున్నాడు. ఇప్పుడు ఒక అన్యజనుడి దగ్గరికి నువ్వు వెళ్ళావు అనుకో, నీతో పాటు దేవుని సన్నిధి వాని దగ్గరికి వస్తుంది. తను చర్చికి రాలా, కానీ నీ దగ్గరకు వచ్చి సహవాసం చేస్తున్నాడు. తమ్ముడు, చెల్లి, తను చర్చికి రావట్లా, కానీ ఆమె నీ దగ్గరకు వచ్చి సహవాసం చేస్తుంది. కనీసం నీతో సహవాసం చేసినా ఆమె చర్చిలో కలుస్తున్నట్టే. ఎందుకంటే నువ్వే చర్చి కాబట్టి, నువ్వే మందిరం కాబట్టి. ఈ కీలకమైన మాట మీ అందరి హృదయాల్లో ముద్రితం కావాలని నా బాధ. అందరి హృదయాల్లో రావాలా? ఎవరికి వాళ్ళు తనలో దేవుని సన్నిధిని గుర్తుపట్టాలా? తమ తోటి వారి విషయంలో తమకున్న బాధ్యతను గుర్తుపట్టాలా? ఒక దేవుని ఆత్మ సంబంధిగా వారి కోసం రిస్క్ చేయాలా? దేవుని మాటే కాదు, వారికి దేవుని శక్తి ఏమిటో కూడా చూపించాలా? ఈ మందిరానికి రాకముందు వాళ్ళు నీ మందిరంలో నిన్ను కలుసుకుంటారు. ఈ మందిరానికి రాకముందు వాళ్ళు నీ మందిరంలో నిన్ను కలుసుకుంటారు. ఫస్ట్ వాళ్ళు నీ దగ్గరకు వస్తారు. నీ దగ్గర దేవుని శక్తిని అనుభవించిన తర్వాత, దేవుని వాక్ ప్రత్యక్షత పొందిన తర్వాత నువ్వు వెళ్ళే ఈ సహవాసానికి అప్పుడు కలుస్తారు వాళ్ళు. ఈరోజు ఇంత పెద్ద సహవాసం, ఇంతమంది ప్రజలు అలా వచ్చిన వాళ్ళే. వారు నా ఎదుటికి రాకముందు నా ఆత్మీయ బిడ్డల్లో ఉన్నటువంటి దేవుణ్ణి వాళ్ళు ఆరాధించారు. నా ఆత్మీయ బిడ్డల్లో దేవుని శక్తిని వాళ్ళు అనుభవించారు. ఆత్మీయ బిడ్డల్లో కొంతమంది వెళ్ళి వాళ్ళ కోసం ప్రార్థనలు చేశారు. వాళ్ళు రోగులుగా ఉన్నప్పుడు వాళ్ళకు నూనెలు రాసి ప్రార్థన చేసి, స్వస్థతా కార్యం, దైవశక్తి అనేది వాళ్ళకి రుచి చూపించి, ముందు వాళ్ళని అక్కడ దేవునికి కనెక్ట్ చేసి ఆ తర్వాత ఇక్కడ దాకా తీసుకొచ్చారు. షాలేం రాజన్న ప్రార్థన చేసి దేవుడు స్వస్థత కార్యాలు జరిగిస్తే వచ్చిన వాళ్ళు కాదు. షాలేము రాజన్న ఆత్మీయ పెంపకంలో ఎదిగిన బిడ్డలు ప్రార్థన చేస్తే స్వస్థతలు జరిగి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది సంఘం మొత్తానికి అర్థం కావాలా. నువ్వు ప్రార్థన చేయాలి తమ్ముడు. సమస్యలో ఉన్న వ్యక్తి కోసం నువ్వు ప్రార్థన చేయాలా. ఆ వ్యక్తికి చెప్పి మరీ చేయాలా. నువ్వు ఈ ప్రాబ్లంలో ఉన్నావు, నేను నీకోసం ప్రార్థన చేస్తా, నా దేవుని శక్తి ఏంటో నువ్వు చూసేటట్టు చేస్తా, దేవుడు కార్యం జరిగిద్ది. తప్పకుండా నువ్వే నా దేవుని గురించి తెలుసుకుంటావు.
సహజంగా ఇప్పటిదాకా మీకేం చెప్పానంటే సువార్త ప్రకటించండి 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 అని చెప్పా. ఎంతమంది గుర్తుంది? కొద్దిగా తొందరగా స్పందించండి, నీరసం వస్తుంది. ప్రకటించండి ప్రకటించండి అని చెప్పా. అంటే దేవుని మాట వెదజల్లండి అని. ఇప్పుడు రెండవ మాట మొదలుపెట్టా, శక్తిని చూపండి శక్తిని చూపండి శక్తిని చూపండి అని. ప్రకటించడం ఎంత అవసరమో దేవుని శక్తి ఒక వ్యక్తి చూడటం కూడా అంతే అవసరం. ఇంకా చెప్పాలంటే ప్రకటిస్తే దేవుని మాటలు వింటాడు, కానీ నువ్వు ప్రార్థించినప్పుడు ఆ వ్యక్తి దేవుని శక్తిని చూసి నీ వెంటబడి దేవుని పాదాల చెంతకు పరిగెత్తుతాడు. అర్థమైందా? సహజంగా శాలేమన్నా చెప్పమన్నాడు కాబట్టి చెప్పి ఊరుకుంటాను, నాకు వాడు రాని రాకపోతే నాకు అనవసరం అని సహజంగా ఒక్కసారైనా సరే వాడికి సువార్త చెప్పాలని సువార్త చెప్పటమో లేకపోతే సత్యదర్శన పుస్తకం ఇవ్వటమో మాత్రమే చేస్తారు. అదే కదా ఇప్పటిదాకా మీరు చేసింది. బంధువులకైనా స్నేహితులకైనా ఇరుగు పొరుగులకైనా జస్ట్ పుస్తకం ఇవ్వటమో దేవుని గురించి సువార్త మాట్లాడటమో చేశారు. ఇప్పుడు ఇంకొక సంగతిని దేవుడు నీ దృష్టిలోకి తీసుకొస్తున్నాడు. అదేంటంటే ఒట్టి మాటలే కాదు, దేవుని శక్తిని వాళ్ళు చూచున్నట్లు వాళ్ళకి చెప్పి ప్రార్థన చేయాలి. నువ్వు ఏ సమస్యతో వారున్నా వారికి నువ్వు దేవుని బట్టి విశ్వాసాన్ని బట్టి భరోసా ఇచ్చి, ఇదిగో నువ్వు ఈ సమస్యలో ఉన్నావు నాకు చెప్పావు కదా, దీని గురించి నీకు పరిష్కారం లభించినట్లు నేను నీ కోసం ప్రార్థన చేస్తా, ఈరోజు డేట్ వేసుకో, దీని గురించి నీకు పరిష్కారం వచ్చినట్లు నేను నీ పక్షంగా మొర్ర పెడతా, నీకు సమాధానం వచ్చినప్పుడు నాకు తెలియజేయి అని ఆ రోజు నుంచి ప్రార్థన మొదలుపెట్టు తమ్ముడు. ఆ వ్యక్తి కోసం మధ్య మధ్యలో పలకరిస్తూ ఉండు, కలుస్తూ ఉండు. ఆ వ్యక్తి కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావని, ఆ వ్యక్తి విషయంలో నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావు అన్న సంగతి వానికి అర్థమైంది కనుక తప్పకుండా నీకు ఆన్సర్ చేస్తూ ఉంటా. దానివల్ల ఏం జరిగిందంటే ఫెలోషిప్ ఏర్పడిద్ది, సహవాసం ఏర్పడిద్ది, స్నేహం ఏర్పడిద్ది. కొద్ది కాలానికి దేవుని శక్తి కూడా ఆ వ్యక్తి చూసే కార్యం జరిగిద్ది. ఆ కార్యం చూసిన నాడు తనే నీ దగ్గరికి వచ్చి అడుగుతాడు, అన్నా నువ్వు అన్నట్టే కార్యం చేశాడు దేవుడు, యేసయ్య కార్యం చేశాడు. ఆ పాస్టర్ సంగతి ఏమో నాకు తెలియదు, నీ బోధకుడు సంగతి ఏమో నాకు తెలియదు, కానీ నీ ప్రార్థన విని నాకు జవాబిచ్చాడని మాత్రం తెలుసు. నాకు కొడితే గట్టిగా, నీ ప్రార్థన విని జవాబిచ్చాడని మాత్రం నాకు స్పష్టంగా అర్థమైంది. చెప్పు, నన్ను ఏం చేయమంటావు, ఎక్కడికి రమ్మంటావు? ఎందుకంటే నేను చూశానన్నా, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా. ఇంకెక్కడికి? పదా చర్చికి. అప్పుడు ఒక ఆత్మ దేవుని సన్నిధికి నడిపించబడి నీ ద్వారా దేవుని శక్తిని రుచి చూసింది, కొన్ని దేవుని మాటలు వింది. ఆ తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మరికొంత అవగాహన పొందుతుంది. వెరసి పరిపూర్ణత చెంది నీ వలె ఎదుటి వాళ్ళని రక్షించడంలో ఆ ఆత్మ కూడా భారం తీసుకుంటుంది. ఇది ప్రాసెస్. కానీ ఈనాటి సంఘం ఈ కీలకమైన పాయింట్ని వదిలేసింది.